హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వాకింగ్ కంప్లీట్ చేసుకున్నాం. అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. 12వ అధ్యాయం 15వ అధ్యాయం చదువుదాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ పంచదశోऽధ్యాయः. శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమధఃశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్సంవేద స వేదవిత్ అతశ్చోత్వం ప్రస్తుతా తస్య శాఖా గుణప్రవృద్ధా విషయప్రవాలాః అతశ్చ మూలాననుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే న రూపమస్యేహ తతోపలభ్యతే నాతో న చాతిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రస్తుతా పురాణి నిర్మాణమోహా జితసంగదోషా ఆధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తా సుఖదుఃఖసంజయ్ గచ్చన్త్యమూఢా పదమవ్యయం తత్ న తద్భాసయతే సూర్యో న శశాగ్నో న పావకాః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ మమైవాంశో జీవలోకే జీవభూతా సనాతనః మనశ్చష్టానేంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి శరీరం యదవాప్నోతి యచ్చాప్లుత్వా మతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్ స్తోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే ఉత్క్రామంతం స్థితం వాపి భూమ్యానాం వాగునాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మనవస్థితం యతంతో ప్రకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధి మామకం గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా ఉష్ణామి చౌషధిः సర్వా సోమో భూత్వా రసాత్మకः అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితः ప్రాణాపానసమాయుక్తः పచామ్యన్నం చతుర్విధం సర్వస్వచాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిజ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేదవిదేవ చాహం ద్వావిమౌ పురుషౌ లోకే క్షరక్షాక్షర ఏవ చ క్షరः సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ఉత్తమపురుషసంజ్ఞః పరమాత్మేతుర్యహృదః యో లోకత్రయమావిశ్య బిభర్తవ్యయ ఈశ్వరः యస్మాక్షరమతీతోహ అక్షరాదపి చోత్తమः అతోస్మి లోకే వేదేశ్చ ప్రతితా పురుషోత్తమः యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం యస్ సర్విద్వచతి మాం సర్వభావేన భారత ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృతశ్చ భారత ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
पुरुषोत्तमप्राप्तियोगो नाम पञ्चदशोऽध्यायः। ॐ गीतामहत्यमु दरोवाच भगवन् परमेशान भक्तिरव्यभिचारिणी प्रारब्धं भुज्यमानस्य कथं भवति हे प्रभो। श्रीविष्णुरुवाच प्रारब्धं भुज्यमानोऽपि गीताभ्यासरतः सदा समस्तस्य सुखी लोके कर्मणा नोपनिप्यते। महापापादिपापानि गीताध्यानं करोति चेत् क्वचित् स्पर्शनं कुर्वन्ति नलिनीजलमम्बसा। गीताया पुस्तकं यत्र यत्र पाठप्रवर्तते तत्र सर्वाणि तीर्थानि प्रयागादीनि तत्र वै। सर्वे देव्याश्च ऋषयो योगिनः पन्नगाश्चाये गोपाला गोपिका वापि नारदोद्धवपार्षदैः सहायो जायते शीघ्रं यत्र गीता प्रवर्तते। हरि ओम तत्सत्। बाय डन।